ఓం శ్రీ కృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఓం సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతము దశమస్కందము పూర్వభాగము. అప్పుడు ఆ అడవిలో దైవవశాత్తు పుట్టినటువంటి దావాగ్ని గాలితో ఆకాశం అంటింది. గట్టు చెట్టు అనే భేదం లేకుండా నిలిచి ప్రకాశిస్తూ చుట్టుకొని వ్యాపించింది. అప్పుడు గోపకులంతా తల్లడిల్లిపోతూ ఉన్నారు. బలరామునితో కూడిన కృష్ణునికి మృత్యువుకి భయపడినట్లుగా చక్కగా మ్రొక్కి ఇలా అన్నారు: కృష్ణ, పొగలతో ఆకాశమంటిన కార్చిచ్చును చూడు. భయంకరమైన పెద్ద పెద్ద నిప్పురవ్వలు చిమ్ముతోంది. లోకాలన్నింటినీ మార్చివేసేటట్లు ఉన్నది. నీ చుట్టాలకు నా పదుల్గలుగునే మెల్లని వారమాన్యాచారంబులెరుంగా మీ సుడవు మాకాభీల దావాగ్ని నేడే చందంబుననింక దాటుదము మమ్మీక్షించి రక్షింపవన్నా చంద్రాభవి పన్నులన్ సికివితానచ్చన్నులన్ కిన్నులన్. ఓ కృష్ణ, నీ బంధువులకు ఆపదలు వస్తున్నాయి. మేమంతా నీ వారమే, ఇతరమేమీ మాకు తెలియదు. ఈ భయంకరమైన దావాగ్నిని ఇప్పుడు ఎలా దాటుతామో మమ్మల్ని రక్షించు. ఇప్పుడు ఆపదలో చిక్కుకున్నాము. చుట్టూ అగ్నిజ్వాలలు చుట్టుముట్టి మేము కిన్నులమై ఉన్నాము అని విన్నవించారు. అప్పుడు బంధుజనంబు చేతనిటు ప్రార్థితుడై హరి విశ్వరూపుడో బంధువులారమీ నయన పంకజముల్ ముకులింపుడగ్నిని సంధినడంతు నేననిన జక్కన వారలు నట్ల సేయుడున్ బంధుర దావక పావకము బట్టి ముఖంభున ద్రావెలీలతో. విశ్వరూపుడైన హరి బంధువులందరి చేత ప్రార్థింపబడి ఇలా అన్నాడు: బంధువులారా, మీరు కనులు మూసుకొనండి, నేను ఇప్పుడే అగ్నిని అణచివేస్తాను. అనగానే గోపకులు అంతా అలాగే చేశారు. వెంటనే శ్రీకృష్ణుడు ఆ దావాగ్నిని నోటితో తేలికగా త్రాగివేశాడు. ఇలా తన యోగశక్తితో దావాగ్నిని త్రాగివేసి ఒక్క నిమిషంలో గోపకులందరినీ బాంఢీరక వటవృక్షం దగ్గరకు తీసుకొని వచ్చి విడిచిపెట్టాడు. వారంతా కనులు విప్పి కృష్ణుని మాయతో దావాగ్ని నశించిందని కృష్ణుని ప్రశంసిస్తూ తమ తమ మనసుల్లో కార్చిచ్చార్చు పటుత్వము నేర్చునే నరుండొకడు సౌరి నేడిదే కార్చిచ్చార్చి మనల రక్షింపగ నేర్చెని తండజుడు హరియో నిటలాక్షుండు. ఒక మానవుడు దావాగ్నిని ఆర్పగలడా? మన కృష్ణుడు ఆ కార్చిచ్చును ఆర్పి మనల్ని రక్షింపగలిగాడు. ఇతడు బ్రహ్మదేవుడో విష్ణువో ఆ ఫాలాక్షుడో అని తర్కించుకుంటున్నారు. అంతలో కృష్ణుడు బలరామునితో సంధ్యవేళ వేణువును ఊదుతూ గోపకుల ప్రశంసలతో గోశాలలో ప్రవేశించాడు. అప్పుడు కమలాక్షుడొద్దనుండని నిమిషము యుగ శతముగా కనెగడిన గోప ప్రమదలు సంభ్రమమున నా కమలాక్షుని చూచి ముదముగా నిరి మహేశ. కృష్ణుడు దగ్గర లేని నిమిషము 100 యుగాలుగా వారికి అనిపించింది. కృష్ణుని దర్శించిన గోపికలకు పరమానందం కలిగింది రాజా. అప్పుడు గోపకులు తమ ఇళ్ల దగ్గరున్న వృద్ధులకు స్త్రీలకు రామకృష్ణుల చిత్రమైన చరిత్రలు చెబితే వారు రామ కృష్ణులు అనే పని మీద వచ్చిన దేవతలుగా భావించారు. వర్ష ఋతు వర్ణనము. పూర్వవాయువులు ప్రభూతంబులై వీచెబడమట నింద్ర చాపంబుదోచే భరివేషయుక్తమై భానుమండలమొప్పె మెరుపులుత్తర దిశ మెరవదొడగే దక్షిణ గాంహులై తనరె మేఘంబులు జలచరాని కంబు సంతసించే
జాతకంబుల పిపాసలు గడపల జేరె గాంతార వహ్నుల గర్వమడిగే నిజ కరాళి వలన నీరజబంధుండు తొళ్ళి పుచ్చుకున్న తోయమెల్లా మరళనిచ్చుచుండి మహికర్షకానందకందమైన వాయు వాన కందువనుగి. అంతలో వర్షాకాలం వచ్చింది. తూర్పు గాలులు ఎక్కువగా వీస్తూ ఉన్నాయి. పడమటి దిక్కున ఇంద్రధనుస్సు కనిపించింది. సూర్యమండలం చుట్టూ గాలి గుడి కట్టేసింది. ఉత్తరాన మెరుపులు కనిపిస్తూ ఉన్నాయి. మేఘాలు దక్షిణానికి వస్తూ ఉన్నాయి. జలచరాలు ఎగిరి సంతోషిస్తూ ఉన్నాయి. చాతక పక్షుల దప్పిక పోయింది. దావాగ్ని అణిగిపోయింది. తన కిరణాలతో సూర్యుడు పూర్వం త్రాగేసిన నీళ్ళన్నీ మళ్ళీ ఇస్తూ ఉన్నాడు. అలా భూమికి కర్షకులకు ఆనందం కలిగిస్తూ వానాకాలం వచ్చేసింది. వర్షాకాల భుజంగుడు హర్షముతో నిడిన నవనవాంఖములని యుత్కర్షింప భూమి సతిపై ఘర్షకహలరే కమరి గహనాంతములన్. వర్షాకాలము అనే విటుడు భూమి అనే వనిత మీద సంతోషంతో ఉంచిన నూతనమైన కొనగోటి చిహ్నాలు అన్నట్లుగానే భూమిపై కర్షకులు ఉంచిన నాగలి చాళ్ళు కనిపించాయి. చెలువుడు ప్రావృట్కాలుడు పొలసిన బులకించు భూమి పులకములన నాములచి తలలెత్తి నిక్కుచు సలిలగతి జాలువారె సస్యములధిప. రాజా, వర్షాకాలము అనే ప్రియుడు దగ్గరైతే పులకించే భూసతి పులకలు అనేటట్లుగానే మొలచి తలలెత్తి నిక్కి సస్యాలు కనిపిస్తూ ఉన్నాయి. వర్షాకాలంలో వాయువేగంతో చలించి గగనమంతా వ్యాపించి లెక్కింపరానట్లుగా రెక్కలు వచ్చిన ఆ నీలగిరులను మించి ముసురుకొని తెరప లేకుండా దట్టములై సూర్యుడు చంద్రుడు యొక్క మండలాలు కూడా తప్పించి వ్యాపించిన నీలి కొండలలాగానే నీలమేఘాలు వ్యాపించాయి. వర్షాకాలము అనే విటుడు సరసగతితో భూమి అనే పడతి యొక్క ఎడదిపై ఆ హృదయముపై సమర్పించిన కర్పూర ఖండాలలాగానే మేఘాల నుండి వడగళ్ళు రాలాయి. ఆ వడగళ్లతో నల్లత్రాచుపాము పడగల్లాగానే ఇంద్రనీలమణుల హారాలులాగానే నిరంతరంగా జలధారలు ప్రవహించాయి. జలధారల నుండి కారే నీటితో తడిసిన పర్వతాలు మదజలాలతో అభిషేకింపబడిన మదపటేనుగుల్లాగానే ఉన్నాయి. కొండల చివరల నుండి గండ శైలాల మీద పడి చల్లా చెదురైన కొండవాగుల తుంపురులు, ఆ తుంపురులకు నేల బురద కాగా దాని మీద వరద కట్టింది. మరి బురద వాగులు వంకలయ్యాయి. వాటితో రెక్కలతో గుంపులతో చేపలు వరద నీటికి ఎదురీరాయి. ఆ చేపల శరీరాల తలుకులకు వణుకుతూ పారిపోతున్నాయా అన్నట్లుగానే తలుక్కున మెరిసి మెరుపు తీగలు మాయమైపోయాయి. ఆ మెరుపులలాగానే చంచల చిత్తం కలిగిన స్త్రీలు పురుషుల దగ్గర నిలకడగా ఉండరు అని బ్రహ్మ చెబుతున్నట్లుగానే ఉరుములు ఉరిమాయి. ఆ ఉరుములకు ఉలికి పడకుండా పింఛాలు విప్పుకొని నెమళ్ళు నాట్యం చేస్తూ ఉన్నాయి. ఆ భయంకర ధ్వనిని విని అభిమానంతో ఆశలు విడిచి విరహంతో వేగుతున్న దంపతులు అభిమానం విడిచి ఒకరికొకరు దాసులయ్యారు. మబ్బులు క్రమ్మి ఇది పగలు ఇది రాత్రి అని చెప్పడానికి వీలు కాకపోయినా మాలతీ పుష్పాలు పూచి సంధ్యా సమయం అని చెప్పాయి. సాయంకాలం ముగిసిన వెంటనే మినుగురులు ఆకాశాన తిరుగుతూ ఉన్నాయి. కుండపోతగా కురిసే వానలో చలికి గడగడ వణుకుతూ సూర్యుని చూడాలని కోరుతూ భోజన ప్రయత్నాలు విడిచి ఖర్జూర ఫలాలను నేరేడు పళ్ళను భక్షించి దేహరక్షణం చేసుకోవాలనుకునే వనచరులకు అంటే వనంలో చేరించేవారు, ఆ వనంలో చేరించే వారికి ఆనందాన్ని కలిగిస్తూ వారవనితల్లాగానే సదా భుజంగ సమేతాలైన మొగలిలతలతో నిండిపోయాయి. ఇంద్రనీలమణి కాంతులు వెదజల్లేదానికి అడ్డంగా పసరును కక్కే పచ్చిక గుబురుగా పెరిగి ఉన్నది. ఆ పచ్చిగడ్డి పొదలు
మరి ఆ పచ్చిగడ్డి పొదలు బాగా తిని శరీరం మిసమిసలాడేటట్లుగా కుండ పొదుగుల బురుగుతో కదలలేక నిలిచి ఆవులన్నీ నెమరవేస్తూ ఉన్నాయి. ఆ ధేనువుల పాలతో మనోహరమై శివుని చెయ్యిలాగానే పరిపూర్ణమైన వేడితో ప్రకాశిస్తూ మేరు పర్వతం వలె ఇంద్రచాపంతో అందగించింది. విభీషణుని హృదయంలాగానే హరిశబ్ద వైభవాన్ని ప్రకటిస్తూ శివపూజలాగానే ఆర్ద్ర పురుగులతో నిండిపోయింది. సీతాదేవి కథతో జనకుని యాగంలాగానే నాగేటి చాలుతో అందగించింది. చాలా సంవత్సరాలున్న కృతయుగంలాగానే చాలా వర్షాలతో నిండి వర్ష ఋతువు వచ్చింది. వాడక వ్రాలక దేవుళ్ళ గూడక తగ నల్ల కెరలు కొని నవకములై చూడగ భద్రములగుచును వీడెన్ సస్యంబులిడుమ వీడెం బ్రజకున్. వాడిపోకుండా వాలిపోకుండా తెగుళ్ళు లేకుండా నవనవలాడుతూ నలుపెక్కి పైరు ఏపుగా పెరిగింది. ప్రజలకు కష్టం తీరింది. జీవనము సాల కలిగి యుగావరమున మిట్టిపడని ఘనుని క్రియా నది జీవనములు సొరజలనిది ప్రావృత్కాలము నడిందు పడియుండె నృప. సంపద చాలా ఉన్నా తలపొగరులేని ఎగిరిపడని వాని వలె నదుల నుండి దండిగా నీరు వస్తూ ఉన్నా సముద్రుడు వానాకాలంలో హద్దు మేరక అణిగి మణిగి ఉన్నాడు. ఆ వర్షాగమమందు గోవులనరణ్యాంతంబులన్ మేపుచున్ గోవిందుండు ప్రళంభ వైరీయుతుడై గోపాల వర్గంబుతో ప్రావీణ్యంబున గంధమూల ఫలముల్ భక్షించుచున్ మంజుల గ్రావాఘ్రంబుల బ్రీతి జల్ది గుడి చెంకా సారతీరంబులన్. ఆ వానాకాలంలో ఆవులను అరణ్యాల చివర మేపారు. మేపుతూ కృష్ణుడు బలరామునితో గోపాలకులతో కలిసి కందమూల ఫలాలు తింటూ చక్కని పర్వత చివరల ఉన్నటువంటి పర్వతాగ్రాల మీద సంతోషంతో ఉన్న సరస్సుల యొక్క తీరాల్లో చలిది అన్నం ప్రీతిగా తిన్నాడు. ఆ సమయంలో విశ్వమోహనమైన వేణుని నాదంబు సరస గంభీర గర్జనముగాగా మహనీయ నిర్మల మందహాసద్యుతి లలిత సౌదామిని లతికగాగా దళ చుట్టు బాగుగదన రూపించపు దండ శైల భేదన శరాసనముగాగా కరుణా కటాక్ష వీక్షణ సుధావర్షంబు సలిల ధారా ప్రవర్షంబుగాగా జాడనే తెంచు గోపాల జనమునీంద్ర చాతకంబుల దురవస్థ సక్కజేసి కృష్ణమేఘంబు బహుతర కీర్తి నొప్పె విమల బృందావనాకాశ వీధియందు. నిర్మలమైన బృందావనము అనే ఆకాశ వీధిలో కృష్ణుడు అనే మేఘం కీర్తివంతమై కనబడుతోంది. విశ్వసమ్మోహకమైనటువంటి వేణునాదమే ఆ నీలమేఘానికి సరస గంభీర గర్జనము అయింది. మహనీయమైన నిర్మల దరహాసమే మెరుపు తీగ కూడా అయింది. తల చుట్టూ ఉన్న నెమలిపించపు దండ ఇంద్రచాపమే అయ్యింది. ఆయన కరుణా కటాక్షమే సలిలధార ప్రవర్షమైంది. ఇలా సంచరించిన కృష్ణుడు అనే మేఘం తనను అనుసరించే గోపకులు మునీంద్రుడు అనే చాతకాల తాపాలను రూపుమాపింది. గోవుల వృషవత్సంబుల వావిరి భూజించి పెదప వర్షాకాళ శ్రీవనితను పూజించెను శ్రీవల్లభుడయ్యు గోపశేఖరుడధిప. గోవులను కోడెదూడలను లక్ష్మీవల్లభుడు వర్షాకాల లక్ష్మిని అతడు శ్రీవల్లభుడైనా సరే పూజించాడు. ఇట్లా కృష్ణుడు యథోచిత విహారాలతో వర్షాకాలం గడిపాడు. తరువాత శరదృతువు వచ్చింది. శరదృతు వర్ణనము. శరత్కాలంలో వనాలన్నీ గుబురులుగా పెరిగాయి. బురద తగ్గిపోయింది. నెమలి గుంపుల యొక్క రొదలు తగ్గాయి. నదుల యొక్క ప్రవాహాలు మందగించాయి. మెరుపుల జోరు తగ్గింది. జీవితాన్ని వదిలి
జీవితం వదిలి విమలమైన జ్ఞానంతో మోక్షం పొందే ఉత్తమ పురుషుల్లాగానే చెన్ను వదిలి ఆకాశం విడిచి వాయువు వసలే విడిపోయి మేఘాలు వెళ్ళిపోయాయి. విజ్ఞాన దీపంతో వెలసిల్లే యోగి హృదయంలాగానే శుభ్రమైన ఆకాశం వెలసిల్లింది. ఆకాశంలో నీలపు పట్టుబట్ట మీద ముత్యాలు పొదిగినట్లుగా ఉన్న నక్షత్ర సముదాయాలు ఆ కాంతిని అరికడుతూ చంద్రకిరణాలు బ్రహ్మాండమనే పెట్టెలో కర్పూర ఖండాలై ప్రకాశించాయి. ఆ చంద్రకిరణాలు తగిలి పొట్ట మీదున్న వరి మొదలగు పైరులు బాగా పండి భూమికి నిండుదనం తెచ్చాయి. వరి యొక్క ఎన్నుల బరువుతో వంగి గాలికి తూలిపోతూ మర్మర ధ్వనులు చేస్తూ ఉన్నాయి పంటలు. వరి కంకుల సమూహాలను ముక్కులతో త్రుంచుకొని పోయి పిల్లలకు పెట్టి తాము కడుపు నిండా తింటూ ఎత్తైన మంచు ప్రదేశాలలో తిరుగుతున్నాయి చిలుకలు. మంచెల మీద కావలి ఉన్న స్త్రీల కెమ్మోపులు దొండ్ల పొండ్లని తలచి కరచి వారి చేతి దెబ్బలకు ఉలికిపడి ఎగిరిపోయే చిలుకల కలకలం వినిపిస్తోంది. తేటనీటి సరస్సులు కలహంసల చక్రవాకాల బెగ్గురు పక్షుల కలకల ధ్వనులతో విలసిల్లాయి. చెరువులు రోజు రోజుకు ఎగిరిపోతూ ఉన్నా గృహాలలో బ్రతికే రోజులు తగ్గిపోతున్నాయి అని ఎరుగని మానవులులాగానే తిరుగుతూ ఉన్న చేపలు. కొంతకాలానికి మేట వేసిన నదులలోని ఇసుక తిన్నలు కర్పూర మండపాలలాగానే మణులు పొదిగిన స్థలాలులాగానే మేడ మెట్లలాగానే చూడముచ్చటగా ఉన్నాయి. ఆ ఇసుక ప్రదేశాలలో ఉదయం పూట నిత్య కర్మానుష్ఠానం చేసుకుంటున్నారు మునులు. మునికన్యలు చేతిలో కలశాలు పట్టుకొని నీటితో చెట్ల మొదల్లో బాలరసాల సాలాలను తడుపుతూ ఉన్నారు. మద్ది చెట్లు మొళ్ళ తీగలు అల్లుకొనగా సూర్యకిరణాలకు గాలులకు ప్రవేశించడానికి వీలు కాకుండా ఉన్నాయి. వనగజాలు చెట్ల కొమ్మల ఆకులను ఇష్టం వచ్చినట్లుగా మేసి క్రొవ్వి దంతాలతో ఏటిగట్టులు క్రుమ్మి కోరాడుతూ ఉన్నాయి. అక్కడి చెంచెతల కలశాల వంటి స్థానాల బరువుతో వారి సన్నని నడుములు వణుకుతూ ఉన్నాయి. బోయతల బాణపు దెబ్బలకు చేవ కోల్పోయి అడవి పందులు పులులు కాళ్ళు తొట్రుపడుతూ పల్లాలలోనే పడిపోతూ ఉన్నాయి. తుమ్మెదలు కమలాలు మొదలగునవి ఆ పూలలోని తేనెలు గ్రోలి మత్తెక్కి సోలిపోతూ రొదలు చేశాయి. మృగాలు వృషభాలు మందలలో చేరక మదించి దూరంగా తిరుగుతూ కామ ప్రేరితాలై ఒకదానినొకటి త్రోసుకుంటూ పెంటి గుంపు వెంటబడి వాటితో భోగించాయి. శరదృతువు కుండ పద్మాల యొక్క సౌభాగ్యముతో ఈ శరదృతువంతా కుందము పద్మము అంటే మల్లెలు కమలాలు ఇటువంటి ఈ కుసుమాల యొక్క సౌభాగ్యముతో కుబేరుని గృహమా ఇది అన్నట్లుగా ఉన్నది. శివశబ్దం వినని అభాగ్యుని చెవిలాగానే నెమళ్ళ ధ్వని అస్సలు వినబడడం లేదు. నిర్మలమైన తెలివిగల వ్యాకరణ విద్వాంసుని హృదయంలాగానే స్వచ్ఛమైన ప్రకాశంలాగానే ఉన్నది. ధనుస్సుతో అందగించిన రాముని యుద్ధంలాగా నల్లగోరింట వేగిసా చెట్లతో ప్రకాశిస్తోంది. పాపం లేని యమధర్మరాజు మనసులాగానే అంటే బురద లేనిదైంది, నిష్పంకమే అయ్యింది. రాజహంసలతో వెలసిల్లే బ్రహ్మసౌధంలాగానే రాణించింది. పాపం ఎరుగని జీవనంతో ఉన్న మానధనుని ప్రవర్తనలాగానే నిర్మల జలం కలిగి ఉన్నది. పర్వతాలు నదులు కూడిన సముద్రం సంకులమైన రాజసేవ వాహినులతో కూడినట్లుగా ఉన్నది. కులకాంతలాగా కనబడి పయోధరాలు అంటే మేఘాలు కలిగి భూమికి అలంకారమైన శరదృతువు రాని వచ్చింది. వాజుల నీరాజనములు రాజుల జయగమనములను రాజిత లక్ష్మీ పూజలు దేవోశములు రాజిల్లెను జగతియందు రాజకులేంద్ర. మహారాజా, విజయయాత్రల్లో రాజులు గుర్రాలకు నీరాజనాలిస్తున్నారు. ధనలక్ష్మి పూజలు దేవోత్సవాలు కూడా జరుగుతూ ఉన్నాయి. చేగగల చెరకు వింటను బాగుగా నీలోత్పలంబు బాణంబుగా
సంయోగంబు చేసి మదనుడు వేగంబున విరహి జనుల వేటాడెనొగిన్. మదనుడు చేయగలిగినటువంటి చెరుక గడను తీసుకొని ధనస్సుగా చేసుకొని నల్ల కలువను బాణంగా సంధించాడు. విరహీన జనులను వేటాడజొచ్చాడు. ఎవరైతే కామంతో ఉన్నారో వారిని ప్రేరణ చేస్తూ ఉన్నాడు. ఇలా ప్రకాశవంతాలైనటువంటి శరత్కాలం రోజులలో గోవిందుడు గోపక సమూహంతో కూడి బృందావనంలో పశువులను మేపుతూ ఉన్నాడు. కర్ణావతంసిత కన్నికార ప్రభగండ భాగద్యుతి గడలు కొలుప భువన మోహనయైన భ్రూవిలాసంబుతో వామ భాగానత వదనమొప్ప నపసవ్యకర మృదులాంగుళీ చాతురి షడ్జధ్వనికి మర్మ సరణి జూపాడా కాలి మీద నడ్డము సాచి నిల్పిన పదన కద్యుతి భూమి బ్రబ్బిగొనగా మౌలి పించము గంట ధామమును మెరయ విలసిత గ్రామముగనొక్క వేణువందు బ్రహ్మగాంధర్వ గీతంబు పరగజేసి జతుర నటమూర్తి గోపాల చక్రవర్తి. చతురమైనటువంటి నటమూర్తి కృష్ణుడు పిల్లన గురువుతో స్వరాల యొక్క భేదాలను చూపుతూ బ్రహ్మగాంధర్వ గీతాన్ని ఆలాపించాడు. ఆయన చెవిలో పెట్టుకున్న కొండగోగు పూల రంగ చెక్కిళ్ల కాంతితో వ్యాపించింది. ఎడమ ప్రక్కకు వంగిన ముఖం భువనాలను సమ్మోహపరిచే కనుబొమ్మలతో విలసిల్లుతోంది. కుడి చేతి మృదువైన వ్రేళ్ల నైపుణ్యం షడ్జస్వరానికి రహస్యాలే నేర్పుతోంది. ఎడమ కాలి మీద అడ్డంగా చాచిన కుడి కాలి గొళ్ళ కాంతి భూమి అంతటా వ్యాపించింది. మౌలిపై పించం, కంఠానికి దండ అంటే వైజయంతి మెలమెలాలాడుతూ ఉన్నాయి. ఇలా కృష్ణుడు వేణునాదం పూరించాడు. మన్మథ వికార హేతువైన గీతం విని సిగ్గులు తగ్గి మక్కువలు ఎక్కువైపోయినవి. గోపికలు ఓపికలు లేక తమ తమ చెలికత్తెలు తాము 10 మంది 5 గుంపులు కూడి ముచ్చట్లాడుకుంటూ తమలో తాము ఎలా అనుకుంటూ ఉన్నారు. శ్రవణోదంచిత కర్ణికారకముతో స్వర్ణాభచేలంబుతో నవతం సాయిత కేకి పింఛకముతో నంభోజదామంబుతో స్వవసుండై మధురాధరామృతము చేవంశంబు బూరించుచూ నువిదా మాధవుడాల వెంట వనమొంద పారెడిం జూచితే. చెలి, కృష్ణుడు చెవి మీద కొండగోగు పువ్వుతో, బంగారు రంగు వస్త్రముతో, సిగలో నెమలి పింఛంతో, పద్మాల దండతో, మధురమైన అధరామృతంతో పిల్లన గ్రోవిని ఊదుతూ మాధవుడు ఆలమందల వెంట వనంలో ఉన్నాడు. చూశావా? రావే సుందరి ఏమె బోటి వినవే రాజీవనేత్రుండు బృందావీదింధగ వేణువూదుచుల సత్యవ్యానతాస్యంబుతో భ్రూవిన్యాసములంగుళీ క్రమముల బొల్పార షడ్జంబుగా గావించెన్నటు భంగి బ్రహ్మమగు తద్గాంధర్వ సంగీతమున్. సుందరి, ఇటురా. ఏమిటే చెలి, విన్నావా? సఖీ, కృష్ణుడు బృందావన వీధిలో వేణుగానం చేస్తూ ఎడమవైపు వంచిన ముఖంతో కనుబొమ్మలాడిస్తూ వ్రేళ్ల విన్యాసాలతో నటునిలాగానే షడ్జమస్వరంతో బ్రహ్మగాంధర్వ గీతాన్ని ఆలాపిస్తున్నాడు. తలకెను గొబ్బున చిత్తమునలినాక్షుని మధుర వేణునాదము నా వీణుల సోకినంత మాత్రన చెలియా ఇక నేటి వెరపు చింతింపగదే. ఆ కృష్ణుని మధురమైన వేణునాదం సోకడంతోనే నా చిత్తం ఒక్కసారిగా చెలించిపోయింది. చెలి, ఇంకా భయం ఎందుకు? ఆలోచించు. నా తోడ వెరవలదే నా తోడనె గొనుచుబోయి నలిన దలాక్షున్ నీ తోడు తబలికించెద నీ తోడి జనంబు మెచ్చ నీ తోడు సుమి. నా దగ్గర భయపడవలసిన పని లేదు. నాతోనే నిన్ను తీసుకొని వెళ్ళి అతనిని నీతో మాట్లాడిస్తాను.
అప్పుడు ఈ సకులంతా మెచ్చుకుంటారు. నీ మీద ఒట్టు సుమా అని ఎన్నో రీతులుగా ఒకతే మరొకతను ఉద్దేశించి పలుకుతూ గోపికలు బృందావనానికి గోవిందునికి ఎదురుగా వెళ్ళి ఆనందంతో అతనిని తమ మనసుల్లో మాటి మాటికి కౌగిలించుకుంటూ ఉన్నారు. తరువాత వారు రామకృష్ణులను గురించి ఇలా అనుకున్నారు. నవగోస్థానకరంగమందు పరమానందంబుతో జూత పల్లవ నీలోత్పలపించే పద్మదళమాళా వస్త్ర సంపన్నులై కవయై వేణువులూదుచున్ బహునటాకారంబుల గేలి తాండవం చేసెదారి కుమారు కొలు వేట్కంగామిణిలు గంటిరే. ఈ రామకృష్ణులు ఇద్దరు కూడా ఆనందంతో మామిడి చిగుళ్ళు, నల్ల కలువులు, నెమలిపించాలు, తామర రేకులు, నీలోత్పలాలు, నెమలిపించాలు మాలలు కట్టి చక్కని వస్త్రాలు దాల్చి జంటగా వేణువులు ఊదుతూ ఎన్నో నటవేషాలతో మిక్కిలి మనోహరంగా తాండవం చేస్తున్నారు. కామినులారా చూశారా? ఓ చెలువలార వినుడి వాచ శతకంబులేల వర్ణింపంగా లోచనముల కలిమికి ఫలమీ చెలువర చూడగలుగుటింతియసుండి. సకులారా వినండి, 1000 మాటలెందుకు వర్ణించడానికి? కన్నులున్నందుకు ఫలం ఈ సుందర సుకుమారులను చూడగలగడమే సుమా అన్నారు. అందులో కొందరు గోవిందుని గురించి ఇలా అన్నారు. వానరన్ వ్రేతలకించుకేని నటలేకుండంగ గోపాలకృష్ణుని కెమ్మో విసుదార సంబుగొణుచుం జోధ్యంబుగామ్రోయుచుందన పర్వంబులు నేత్ర పర్వములుగా దర్పించే పూర్వంబునన్ వనిత ఎట్టి తపంబు చేసెనుకో ఈ వంశంభులో. వనిత, ఈ వేణువు పూర్వము ఏం తపస్సు చేసి ఎదురు వంశంలో పుట్టిందో ఏమో. ఈ మురళి గొల్లభామలకు మిగల్చకుండా గోపాలకృష్ణుని అధరామృతాన్ని ఆస్వాదిస్తూ వింతగా మ్రోగుతోంది. తన కణుపులతో నేత్రపర్వం చేస్తూ మిడిసి పడుతోంది. ముదితాయే తటిని పయకణములన్ మున్వేణు వింతయ్యే నానది సత్పుత్రుని గన్న తల్లి పగిదిన్నందంబుతో నేడు సమ్మద హంసధ్వని పాటగా వికచ పద్మశ్రేణి రోమాంచమయ్యొదవన్ తుంగతరంగ హస్తనటనోద్యోగంబుగా వింపదే. ముదిత, ఏ నదిలోని నీటి బిందువులతో ఈ వేణువు పెరిగిందో కానీ ఆ నది సత్పుత్రుని కన్న తల్లి వలె ఆనందంతో మత్తిల్లిన రాజహంసల ధ్వని గానంగా వికసించిన పద్మాల వరుస రోమాంచంగా ఎత్తైన తరంగాలు అనే చేతులతో ఇప్పుడు నాట్యం చేయకుండా ఉంటుందా? నలినోదరు భక్తుని గని కులజులు నందాసృజలము గురియు పగిదే మ్రాకులు బూదే నియలొలికెడి నలినాక్షుని చేతి వంశనాళము మ్రోతన్. పద్మనాభుని భక్తుని చూసి వారి వంశస్థులు ఆనందాశ్రువులు విడిచినట్లుగానే పద్మాక్షుని చేతి పిల్లన గ్రోవి మ్రోత విని చెట్లు పూల తేనెలను ప్రసరింపజేస్తున్నాయి అని గోపికలు ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఉంటున్నారు అని శ్రీ సుఖయోగి పరీక్షిత్ మహారాజుతో తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.